హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్టి యూనిక్. ఈరోజు మనం ఎంఏ అండ్ టేస్టీ సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 కప్పుల వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాము. ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నువ్వులు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నానబెట్టుకున్న శనగపప్పు, డైజెషన్ కోసం ఓమా వేసుకోవాలి. ఓమా వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోకి ఆనియన్స్ కూడా వేసాం, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆనియన్స్ని చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చూడండి, పిండి మనకి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం సర్వపిండి చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకొని పిండిని ఒక పెద్ద బాల్లా చేసుకొని అందులో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్నగా హోల్స్ చేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు. అప్పుడే మనకి సర్వపిండి అయితే మంచిగా కింది వైపు లోపల వైపు మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఆ హోల్స్లో పడేలాగా కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల సర్వపిండి మంచిగా కాలుతుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని పైన క్యాప్ పెట్టుకోవాలి. మీకు సర్వపిండి కడాయి ఉంటే అందులో పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే లేవు, అందుకే ఇలా ప్యాన్లో పెడుతున్నాను. ఇలా క్యాప్ పెట్టుకొని చేసుకుంటే సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. చూసారా, హోల్స్ మధ్యలో ఎంత మంచిగా కాలిందో. మన ఎమ్మీ అండ్ టేస్టీ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, సర్వపిండి అయితే చూపిస్తున్నాను ముందుకి వెనకాలకి ఎంత మంచిగా కాలిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కావాలనుకుంటే సర్వపిండిని ఇంకొంచెం క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.